కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో చాలా ఈజీగా కేకేఆర్ గెలిచేసింది. అలాగే ఈరోజు జరిగే మ్యాచ్లో ఎలాగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్ కాటేరమ్మ కొడుకులు ఈజీగా గెలిచేస్తారు. ఇంకేమని చెప్పుకోవడానికి, అయినా దాని గురించి చెప్పుకుందాం. సరే, నిన్న జరిగిన మ్యాచ్ చూస్తే జస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించారు. ఎంత కొట్టారు అంటే 153 కొట్టారు. దానికన్నా ముందు రాజస్థాన్ రాయల్స్ 151 కొట్టారు. 9 వికెట్లకి 151 మాత్రమే కొట్టారు. ఇందులో యశస్వి జైస్వాల్ ఏమో ఒక 29 కొట్టాడు, ధ్రువ్ జురేల్ ఏమో 33 కొట్టాడు. అంతే అంతే ఇంకంతే. ఇంకా మేము ఎంతగానో చెప్పుకోవడానికి ఏమీ లేదు. సరే, ఇందులో వరుణ్ చక్రవర్తినేమో ఒక 2 వికెట్లు తీశాడు, మోయిన్ అలీ 2 వికెట్లు తీశాడు. ఇద్దరు స్పిన్నర్లు కలిసి అసలు వాళ్ళని ఆడనివ్వకుండా చేసేసారు. ఒక రకంగా రాజస్థాన్ రాయల్స్కి మొత్తం అంతా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. అది పరిస్థితి. ఎవరన్నా ఒకళ్ళన్నా కొడతారేమో అంటే అబ్బే, ఆ ధ్రువ్ జురేల్ ఒక్కడు ఏదో చాలాసేపు ఆడి అది కూడా ఏదో చాలాసేపు ఆడి 33 కొట్టాడు. సరే, బ్యాట్ మీదకి బాల్ రావట్లేదు, చాలా స్లోగా ఉంది వికెట్ అని అనిపించింది. కానీ ఎంత బాల్ బ్యాట్ మీదకి రాకపోయినా కూడా, బ్యాట్స్మెన్కి పెద్ద కన్వీనియంట్గా లేకపోయినా కూడా, మరి 153 అంటే మరి కొద్దిగా 151 అంటే చాలా ఈజీ టార్గెట్ అయిపోయింది. కేకేఆర్ లాంటి టీంకి 151 ఏ మూలకి. ఓపెనర్ క్వింటన్ డికాకే కొట్టించాడు. అందులో సుమారుగా 100 అంటే 97 నాట్అవుట్. ఆవిడికి విన్ అయిపోయింది కాబట్టి కొట్టడానికి అవకాశం లేక 97 నాట్అవుట్తో ఉన్నాడు. సరే, ఈ టీంలో ఎవరు కొట్టారు అంటే క్వింటన్ డికాక్తో పాటు రఘువంశీ కొట్టాడు. రఘువంశీ ఒక 22 కొట్టాడు. మోయిన్ అలీ ఓపెనింగ్ వచ్చాడు కానీ పెద్దగా ఆడలేకపోయాడు. ఒక 5 కొట్టినట్టున్నాడు. 2 ఓవర్లు ఆడాడు, అంటే 12 బాల్స్ ఆడి ఒక 5 మాత్రమే కొట్టాడు. పెద్ద సక్సెస్ కాల ఓపెనర్. అయితే బౌలింగ్లో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. బౌలింగ్లో అసలు చాలా కట్టుదిట్టంగా వేసాడు. 2 వికెట్లు తీశాడు. సో ఏదైతే సునీల్ నారాయణ్ ప్లేస్లో వచ్చిన మోయిన్ అలీ ఆ స్థాయిలో మరి ఓపెనింగ్లో మాత్రం బ్యాటింగ్ అయితే చేయలేకపోయాడు. అదే ఫస్ట్ మ్యాచ్లో కూడా సునీల్ నారాయణ గొప్పగా బ్యాటింగ్ ఏం చేశాడంటే ఏమీ లేదు, చాలా డాట్ బాల్స్ ఆడాడు. సరే, మొత్తానికి ఏదో చాలాసేపు ఆడి ఒక 30 కొట్టాడు. ఇతనైతే అది కూడా కొట్టలేకపోయాడు, రన్అట్ అయిపోయాడు. కాబట్టి 5 పరుగులకే రన్అట్ అయిపోయాడు. సో తర్వాత వచ్చిన అజింక్య రహానే కూడా లాస్ట్ మ్యాచ్లో ఎంత బాగా ఆడాడో చూసాం మనం. చాలా కరెక్ట్ షాట్లు, క్రికెటింగ్ షాట్లు కొట్టి అద్భుతమైన షాట్లు, 6లు 4లతో దుమ్ము లేకొట్టాడు. అలాంటిది ఈ మ్యాచ్లో అంత పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. ఒక మ్యాచ్ అటు ఇటు అవుతుంటాయి అనుకోండి. అయినా సరే క్వింటన్ డికాక్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి సరిపోయింది. అంటే ఇంకా వెనకాల కూడా ఇంకా కొంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు. కేకేఆర్కి అయితే అసలు బ్యాట్స్మెన్ వరుసగా ఉన్నారు. ఇంకా రింకు సింగ్ ఉన్నాడు, అబ్బో చాలామంది ఉన్నారు వరుస పెట్టి. అసలు వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, దాని తర్వాత ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. సో అంటే స్కోర్ తక్కువ ఉంది కాబట్టి, కేవలం 151 ఉంది కాబట్టి అసలు వాళ్ళందరినీ ఆడించాల్సిన అవసరం కూడా, బ్యాటింగ్కి రావాల్సిన అవసరం కూడా రాలేదు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా కేకేఆర్ గెలిచేసింది. నా క్యాప్టెన్సీ విషయంలో మాత్రం కేకేఆర్ ఓకే, కానీ ఎందుకంటే పెద్ద టీం ఉంది కాబట్టి, అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి అజింక్య రహానేకి పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ రియాన్ పరాగ్కి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రియాన్ పరాగ్ అసలు నాకు అయితే కనుక క్యాప్టెన్సీకి కొద్దిగా ప్రస్తుతానికి ఇంకా రెడీగా లేడు, అన్ఫిట్ అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అన్ఫిట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమాత్రం యాక్టివ్గా లేడు. ఏదో మనిషి నుంచున్నాడు అన్నట్లాగా ఉన్నాడు. ఏదో ఎవరికో బౌలింగ్ ఇవ్వాలంటే బౌలింగ్ ఇస్తున్నాడు, ఏదో ఫీల్డింగ్ చేయాలంటే చేస్తున్నాడు. కానీ అందరితోటి కలుపుకోలుగా ఉండటం, అందరితో కలుపుకోలుగా మాట్లాడడం, ఒక యూనిట్గా వాళ్ళందరినీ ఆడలేలాగా చేయడం, ఇవన్నీ కూడా చేయడంలో కొంచెం ఫెయిల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. చాలా సైలెంట్గా ఉంటున్నాడు. క్యాప్టెన్ అంత సైలెంట్గా ఉంటే వర్కౌట్ అవ్వదు. క్యాప్టెన్ సైలెంట్గా ఉండి కీపర్గా ఉన్న వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉంటాయి. ధ్రువ్ జురేల్ ఉన్నాడు, అతను సైలెంట్, కుర్రాడు కూడా చాలా సైలెంట్. ఇలా అందరూ సైలెంట్గా ఉంటే ఎలాగా? జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ని ఒక స్టేజ్లో చూస్తే
ఇక్కడ నుంచోమంటావు, అక్కడ నుంచోమంటావు, ఎక్కడ నుంచోమంటావు అని అడుగుతున్నాడు జోఫ్రా ఆర్చర్. అంటే ఇంతకుముందు ఇక్కడ నుంచోమన్నావు, ఇప్పుడు ఇక్కడ నుంచోమంటున్నావు, ఇక్కడ ఇట్టుండాలా ఎట్టుండాలి అంటున్నాడు. అంటే ఏంటంటే క్యాప్టెన్ అనేవాడు కరెక్ట్గా లేకపోతే కనుక ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్లు వస్తాయి. అది కాకుండా రియాన్ పరాగ్ కేవలం 3 మ్యాచ్లకే క్యాప్టెన్, తర్వాత సంజు శాంసన్ వస్తాడు కదా, అతనితో చూసుకోవచ్చు, ఇతను పెద్ద లెక్క ఏంటి అన్నట్లాగా అయిపోతుంది పరిస్థితి. అందువల్ల కమాండింగ్ అనేది లేకపోతే మాత్రం చాలా కష్టం. ఆ కమాండింగ్ అనేది రియాన్ పరాగ్లో కనిపించలేదు. ఈ బౌలర్ని చేంజ్ చేసే విధానంలో కానీ ఫీల్డ్ సెట్టింగ్లో కానీ పూర్తిగా క్లారిటీ ఉన్నట్టయితే కనిపించలేదు. సో ప్రస్తుతానికైతే రియాన్ పరాగ్ని క్యాప్టెన్సీకి దూరంగా ఉంచడం, అతను కేవలం ఆటగాడిగానే ఆడించడం అనేది ఉత్తమం. ఇక మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు జస్ట్ మన వేదాంత లోగో ఇంటో ఒకసారి చూద్దాం. ఇక ఈరోజు మ్యాచ్ విషయాన్ని తీసుకుంటే, ఈరోజు కాటేరమ్మ కొడుకులని కొంతమంది అంటున్నారు, పంచ పాండవులు అని చెప్పి కొంతమంది అంటున్నారు, ఏదో రకరకాల పేర్లు పెడుతున్నారు. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేసరికి అందరూ రకరకాల ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవడం అనేది సాధారణం అయిపోయింది. సో మొన్న మ్యాచే అసలు రికార్డ్ బ్రేక్ చేస్తారా, 300 కొడతారా అనుకుంటే లాస్ట్ సీజన్లో కొట్టిన 287కి ఒక్క రన్ తక్కువగా 286 దగ్గరే ఆగిపోయింది. యాక్చువల్గా మొన్న మ్యాచ్లో కూడా ఈ మన క్లాసెన్ కనుక అవుట్ అవ్వకుండా ఉంటే అసలు 300 రన్స్ వచ్చేసేది. క్లాసెన్ అవుట్ అయ్యేసరికి కొంచెం తేడా వచ్చింది, 286కి కన్ఫర్మ్ అవ్వాల్సి వచ్చింది. సరే ఈ మ్యాచ్లో మరి ఆ 300 రన్స్ని చేజ్ చేస్తారా చేయరా అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే అవతల ఉన్న ఎల్ఎస్జీలో పెద్ద బౌలర్స్ లేరు, చాలా పెద్ద డిసడ్వాంటేజ్. పాపం ఎల్ఎస్జీకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. రిషబ్ పంత్ క్యాప్టెన్గా ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్లు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ఫాస్ట్ బౌలర్లు చాలామందిని తీసుకున్నారు, మంచి ఫాస్ట్ బౌలర్లని. కానీ వాళ్ళు ఎవరు కూడా ఫిట్నెస్ లేక అందరూ కూడా పక్కకి తప్పుకుంటే చివరికి శార్దుల్ ఠాకూర్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ శార్దుల్ ఠాకూర్ తీసిన మొన్న ఓపెనింగ్లోనే 2 వికెట్లు తీశాడు. దాంతో ఎల్ఎస్జీ మ్యాచ్కి 2 వికెట్లు తీశాడు. సో అతను ఒక్కడు తప్ప మరి మిగతా వాళ్ళందరూ పెద్దగా పెర్ఫార్మెన్స్ చేసింది కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు మిగతా అవతల పక్క టీం కూడా కొంచెం వీక్గానే ఉంది కాబట్టి కొన్ని వికెట్లు అయితే వచ్చినాయి. కానీ ఎస్ఆర్హెచ్ మీద అలా వికెట్లు తీయగలుగుతారా అంటే పెద్దగా పెర్ఫార్మెన్స్ లేని బౌలర్లు అందరూ ఉన్నారు, స్పిన్నర్లైనా ఫాస్ట్ బౌలర్లైనా. సో అలాంటిది మామూలు పెద్ద బౌలర్లనే చితక్ కొట్టేసి 300 కొట్టేయాలని ఉత్సాహంలో ఉన్న ఎస్ఆర్హెచ్ని ఈ బౌలింగ్ స్క్వాడ్ తోటి ఏమాత్రం రిషబ్ పంత్ ఆపగలుగుతాడు అనేది చూడాలి. సరే ఈ లక్నో సూపర్ జైంట్స్లో ఎవరెవరు ఉన్నారంటే మెయిన్ ఈ మరక్రమ్ అలాగే పోరన్, వీళ్ళిద్దరూ కనుక బాగా ఆడితే ఆడినట్టు. లేదంటే కనుక మిచెల్ మార్ష్ ఇంకోడు. ఈ ముగ్గురు మిచెల్ మార్ష్, మరక్రమ్ అలాగే మిల్లరు, ఈ ముగ్గురు ఆడితే ఆడినట్టు లేదా లేదన్నట్లాగా ఉంది పరిస్థితి. మిల్లర్ కూడా లాస్ట్లో వస్తాడు, మిచెల్ మార్ష్ స్టార్టింగ్లోనే వస్తాడు, పోరన్ 1 డౌన్లో వస్తాడు. మీకు అంతే. మిగతా వాళ్ళందరినీ చూస్తే మిగతా వాళ్ళందరూ సో బ్యాచే ఉన్నారు అందరూ. సో మళ్ళీ రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? రిషబ్ పంత్ మొన్న ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ మ్యాచ్లో. అక్కడ మ్యాచ్ అయిన తర్వాత కూడా మనకి లాస్ట్ టైము ఎస్ఆర్హెచ్ ఓడిపోయినప్పుడు కేఎల్ రాహుల్ మీద ఏ విధంగా అయితే వాళ్ళ ఎల్ఐసి ఓనరు బాగా సీరియస్ అయిపోయాడు, అది కూడా గ్రౌండ్లోనే సీరియస్ అయిపోయాడు. అంత కాకపోయినా కొంత సీన్లు అయితే కనిపించినాయి. మళ్ళీ డిస్కషన్ నడిచింది ఆ ఓనర్కి రిషబ్ పంత్కి మధ్య. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినందుకే వచ్చిన డిస్కషన్ నడిచింది. మరి అదేం ఓనరో మరి నాకు అర్థం కాదు. వచ్చి గ్రౌండ్లోనే ఒక డిస్కషన్ పెట్టేస్తాడు. ఇవన్నీ చేయవలసింది ఎక్కడ చేయాలి? వెళ్ళి లోపల మాట్లాడుకోవాలి, డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి. అలాంటి విషయాలు నువ్వు ఇలా ఆడావు, నువ్వు అలా ఆడావు, లేదు ఇంక ఇలా ఆడితే బాగుండదు, అలాంటిది ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ రూమ్లో చేయవలసిన పనులన్నీ కూడా అతను వచ్చి ఓనరు గ్రౌండ్లో చేసేస్తుంటాడు. మరి కామన్ సెన్స్ లేని మనిషి అతను. సరే ఇక అతని గురించి ఆ ఓనర్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. మరి అంత ప్రెషర్లో ఉండి ఇప్పుడు మరి రెండో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మీద ఆడుతున్న టైంలో ఈ మ్యాచ్ కూడా చాలా దారుణంగా ఓడిపోతే అసలు రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? మళ్ళీ కేఎల్ రాహుల్ పరిస్థితి రిషబ్ పంత్కి ఎదురవుతుందా ఏంటి అనేది అదొక టెన్షన్. ఆ టెన్షన్ చాలా రిషబ్ పంత్ని వర్రీ చేస్తూ ఉంటుంది.
సో వీళ్ళతో పాటు మిగతా ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసేద్దాం. రిషబ్ పంత్, డేవిడ్ మిల్లరు, యాడన్ మర్క్రము, ఆర్యన్ జురేల్, హిమంత్ సింగ్, మ్యాథ్యూ బ్రిడ్జే, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్ మొన్న ఆడలేదు, ఈసారి మరి ఆడతాడా ఆడటో తెలియదు. షాబాజ్ అహ్మద్ మొన్న ఎస్ఆర్హెచ్ మీద అయితే బాగా ఆడేవాడు ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు, మరి ఈ టీంలో మన మ్యాచ్లో అయితే సరిగా ఆడలేదు, మరి ఈసారి ఎలా ఆడతాడు చూడాలి. బౌలింగ్ కూడా పెద్ద గొప్పగా లేదు, సోసోగానే ఉంది షాబాజ్ అహ్మద్. యువరాజ్ చౌదరి, అలాగే రాజ్వర్ధన్ హంగేకర్, హర్షిన్ కుల్కర్ని, ఆయుధ్ బదోని. ఈ బదోని కూడా మొన్న ఏదో బాగా ఆడతాడని బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వీళ్ళు. బ్యాట్స్మెన్లో బదోని కూడా బాగా ఆడతాడని, మొన్న అయితే ఫెయిల్ అయ్యాడు. మరి ఈరోజు ఎలా ఆడతాడు చూడాలి. తర్వాత ఆవేష్ ఖాను, ఆకాష్ దీప్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ వీళ్ళందరూ పేరుకే, కానీ వీళ్ళందరూ ఎవరు ఫిట్నెస్లో లేరు. సో శార్దుల్ ఠాకూర్ ఒకడే ఉన్నట్లు లెక్క. అది పరిస్థితి. వీళ్ళతోటి ఈ పెట్టుకొని మరి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మరి రిషబ్ పంత్ని అద్భుతాలు సాధించమంటే పాపం అతను మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. కేవలం పూరన్, మిచెల్ మార్ష్, యాడన్ మర్క్రమ్ ఈ ముగ్గురు ఆడితే ఆడినట్టు, లేదంటే జెండా ఎత్తేయడమే. పైగా ఈ పక్క ఉన్నదేమో కాటరమ్మ కొడుకులు, ఒకడు కాదు, రెండు కాదు, ముగ్గురు కాదు, నలుగురికి తోడు ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్లాగా ఇప్పుడు మళ్ళీ మొన్న సెంచరీ కొట్టించాడు మన 5వ కొడుకు వచ్చి ఇషాన్ కిషన్. ఇప్పుడు 5గురు అయ్యారు. ఇప్పుడు 5గురు అయ్యేసరికి ఇప్పుడు కొంతమంది పంచపాండవులు అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు ఈ 5గురు ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఈ 5గురికి తోడు ఇంకా ఇద్దరు పెర్ఫార్మెన్స్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. అభినవ్ మనోహర్ ఒకడు ఉన్నాడు. తర్వాత ఇంకొక అతను అనికేత్ వర్మ మీద చాలా హోప్స్ ప్యాట్ కమిన్స్ పెట్టుకున్నాడు. ప్యాట్ కమిన్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రేంజ్లో మొన్న అయితే మరి అనికేత్ వర్మ నుంచి బ్యాటింగ్ రాలా. అయితే అప్పటికే లాస్ట్ ఓవర్లోకి వచ్చి, కానీ ఫినిషింగ్ కరెక్ట్గా చేయాలి, అవుట్ అవ్వకుండా ఫినిషింగ్ చేయాలి కదా, అది చేయలేకపోయాడు అనికేత్ వర్మ. అభినవ్ మనోహర్ ఇంకా సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంది. అనికేత్ శర్మ మీద ప్యాట్ కమిన్స్ బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు, ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 6 మీద 6 కొడుతున్నాడంట. అందుకని అతని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు, మంచి ఫినిషింగ్ ఇస్తాడని. సో ఇప్పుడు మనం ఇందాక కాటేరమ్మ కొడుకులు అనుకున్నాం, తర్వాత పంచపాండవులు అనుకున్నాం. ఆ పంచపాండవులకి ఇప్పుడు ఇంకొక ఇద్దరు అభినవ్ మనోహర్ను అనికేత్ వర్మ కూడా తోడయ్యి ఇద్దరు కూడా పెర్ఫార్మెన్స్ చేశారనుకోండి, ఏంటి పరిస్థితి 300 ఈజీగా వచ్చేస్తుంది. మరి అప్పుడు రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? ఓన్లీ థింగ్ ఏంటంటే మన బౌలింగ్ అసలు వీక్గా ఉంది. మహమ్మద్ షమి అనుకున్నంత స్థాయిలో అసలు ఏమాత్రం బౌలింగ్ వేయట్లేదు. నేనైతే పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయి ఉన్నాను అతని మీద మాత్రం. 10 కోట్లు అనేది చాలా చాలా దండగా అతని మీద, ఎందుకంటే ఫిట్నెస్ లేని ఆడి మీద 10 కోట్లు పెట్టారు. అది అతను మాత్రం ఏం చేస్తాడు, ఫిట్నెస్ లేదు, వయసు అయిపోయింది, కనీసం 2 ఓవర్లు సరిగా వెళ్ళలేకపోతున్నాడు, బాల్ స్వింగ్ కూడా అవట్లా. మరి ఏ స్థాయిలో ఆడిన బౌలర్ మొన్నటిదాకా ఇప్పుడు అంత స్థాయి తగ్గిపోయింది అందామంటే అనలేం, ఎందుకంటే అతని ఫిట్నెస్ ఏజ్ 2 ప్రాబ్లం. మరి అలాంటి ఆడిని తీసుకొచ్చి పెట్టుకోవడమే అసలు ఆ సెలక్షన్లోనే మరి ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో సరిగా ఆడలేదు, అంతకు ముందు మ్యాచ్లు పెడితే అవి కూడా సరిగా ఆడలేదు. ఏదో ఒకసారి 5 వికెట్లు తీసాడు, అది వేరే విషయం. కానీ 5 వికెట్లు తీసిన రోజున కూడా అద్భుతమైన బౌలింగ్ వేసాడంటే, అద్భుతమైన బౌలింగ్ కాదు, వికెట్లు వచ్చినాయి అంతే. సో అదే కంటిన్యూ అవుతోంది. సరిగ్గా స్వింగ్ చేయలేకపోతున్నాడు, కరెక్ట్గా లైన్ లెంగ్త్ వేయలేకపోతున్నాడు, ఫాస్ట్ వేయలేకపోతున్నాడు, 145 కనీసం టచ్ చేయలేకపోతున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరి అతని మీద మనం ఎంతవరకు ఆధారపడచ్చు అంటే లేదు. ఓన్లీ ఆడమ్ జంపా మీద మనం ఆధారపడాల్సి వస్తుంది, స్పిన్నర్ ఆడమ్ జంపా మీద. కొన్ని చాహార్ని పెట్టుకున్నారా అంటే చాహార్ని పెట్టుకోవట్లే మన వాళ్ళు. అనికేత్ వర్మకి వెళ్తున్నారు, బ్యాటింగ్ కోసమే చూస్తున్నారు. సో అనికేత్ వర్మని పెట్టుకుంటున్నారు, అనికేత్ వర్మని పెట్టుకుని ఇంకా లాస్ట్ దాకా బ్యాటింగ్ ఉండాలంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చాహార్కి ప్లేస్ ఉండట్లా. చాహార్కి ప్లేస్ ఉంటే కనీసం 2 మంచి స్పిన్నర్లు ఉన్నారనుకోవచ్చు, కానీ ఓన్లీ ఆడమ్ జంపా మీద ఆధారపడి ఎంతవరకు. కమిన్స్ అంటే పెద్దగా వేయట్లేదు. కమిన్స్ చూస్తుంటే మొన్న కూడా కొట్టిశారు అతన్ని. సో బౌలింగ్ అనేది చాలా 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 వీక్గా ఉంది. అదేదో సింగ్ మీద ఆధారపడుతున్నాడు మళ్ళీ కమిన్స్. అతన్ని చూసినా కూడా ఓకే బౌలింగే తప్ప స్వింగ్ లేదంటే కట్టర్లు వేసే బౌలింగ్ కాదు, స్వింగ్ చేసే బౌలింగ్ కాదు, ఫాస్ట్ మాత్రం వేస్తున్నాడు. సో అతను ఎన్ని వికెట్లు తీస్తాడు ఎంతవరకు అంటే మరి చెప్పడం కష్టం.
మరి బౌలింగ్ అయితే ఖచ్చితంగా వీక్గా ఉంది అబ్బా. బౌలింగ్ అయితే ఖచ్చితంగా వీక్గా ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కనీసం 200+ కొడతారు అవతలాళ్ళు. ఏ టీం అయినా కూడా 200+ కొడతారు. 200+ ఈ బౌలింగ్ మీద, ఎస్ఆర్హెచ్ కొన్న బౌలింగ్ మీద 200+ కొట్టలేదు అంటే కనుక వాళ్ళు ఫెయిల్ అయినట్లు లెక్క. అలాంటి బౌలింగ్ ఉంది. కేవలం ఆడం జంప ఒకటి తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా కొట్టేయచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేవలం బ్యాటింగ్ మీద ఆధారపడి ఎంతకాలం నడవగలుగుతారు? అవసరమైతే అనికేత్ శర్మని లేదంటే అభినవ్ మనోహర్ని ఇద్దరిలో ఒకళ్ళని త్యాగం చేసి ఇంకొక స్పిన్నర్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది చాహార్ని తీసుకోవాలి. చాహార్ని తీసుకుంటే మాత్రం బ్యాటింగ్ చేయగలడు, మంచి బౌలింగ్ చేస్తాడు ఖచ్చితంగా. ఆడం జంప, చాహార్ ఇద్దరు కనుక ఉంటే కనుక అవతల వాళ్ళు కొట్టడానికి చాలా కష్టం అయిపోద్ది. ఇప్పుడు చూస్తున్నాం, మిగతా మ్యాచ్లు అన్నీ చూస్తున్నాం. ఫాస్ట్ బాల్ అన్ని ఏ మ్యాచ్లు అయినా, ఐపీఎల్లో ఏ మ్యాచ్ చూసినా కూడా ఫాస్ట్ బౌలర్ని ఈజీగా 6లు 4లు చాలా ఈజీ కొడుతున్నారు. స్పిన్నర్లు వచ్చేసరికి కొట్టలేకపోతున్నారు, టైమింగ్ రాంగ్ అవుతుంది, క్యాచ్లు ఇచ్చి అవుట్ అవుతున్నారు. సో అలాంటి పరిస్థితిలో కేవలం ఆడం జంప మీద ఆధారపడిపోయి ఎంతకాలం నేను చేస్తాం? అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించుకోవాలి. అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ బాగా వేస్తాడు అనేది ఏం లేదు, ఎందుకంటే రెగ్యులర్ బౌలర్ కాదు కాబట్టి. సో ఓన్లీ బ్యాటింగ్ మీదనే ఆధారపడి నడుస్తుంది ఎస్ఆర్హెచ్. దానికన్నా కూడా ఎవరో ఒక బ్యాట్స్మెన్ని త్యాగం చేసి దీపక్ చహార్ని పెట్టుకోవడం అనేది ఉత్తమం. చేస్తారా లేదా సరే, మనం ఎలాగో ఆ 300 టార్గెట్ మీద వెళ్ళిపోయి మన పెద్ద పెద్ద టార్గెట్లు ఇచ్చేసి ఆ బ్యాటింగ్ మీద వీళ్ళు ఎంత అవతలాళ్ళు ఎంత కొట్టినా సరే, 200 250 కొట్టినా సరే మనం చేస్తా ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఓన్లీ ఈ బ్యాటింగ్ ఆర్డర్నే చూసుకుని అలా ముందుకు వెళ్ళిపోతారా ఏంటనేది చూడాలి. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. అన్నిటికన్నా ఈరోజు క్వశ్చన్ మార్క్, ఈరోజు మాత్రమే కాదు రాబోయే రోజుల్లో కూడా క్వశ్చన్ మార్క్ ఏంటంటే టార్గెట్ మనం మీట్ అయ్యేదాకా కూడా 300 కొట్టగలరా లేదా ఎస్ఆర్హెచ్? ఇదే మెయిన్ అందరికీ మైండ్లో ఉన్న క్వశ్చన్ మార్క్. చూద్దాం, మన కాటేరమ్మ కొడుకులు, మన పంచపాండవులు, లేదంటే ఇంకా పొద్దు నుంచి ఇంకా ఏదో అయిపోతాయి. 6గురికి ఇంకో పేరు పెడతారు, 7గురికి ఇంకో పేరు పెడతారు. ఎందుకంటే ఇంకా ఆడలేదు కాబట్టి వాళ్ళని కలిపి పేరు పెట్టట్లేదు. సో వాళ్ళు కూడా ఆడితే వాళ్ళని కూడా కలిపి ఇంకో పేరు పెడదాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.